ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిల్లో 4755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలిన 4693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. బదిలీల్లో ఇప్పటివరకు ప్రధానోపాధ్యాయులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యాయి. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది. పాఠశాలల ఎంపికకు 2 రోజుల పాటు ఐచ్ఛికాలు ఇచ్చి బదిలీలు పూర్తి చేయనున్నారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విధ్వంసక జీవో 117ను రద్దు చేసి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి బదిలీ ప్రక్రియ జరుగుతోంది. పదోన్నతులు, బదిలీలను ఈ నెల 10 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే 12వ తేదీ నాటికి కొత్త బడుల్లో చేరిపోయేలా ప్రణాళికలు రూపొందించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయిన అనంతరం డిఎస్సి 2008, 1998 వారికి బదిలీలు నిర్వహిస్తారు. వీరికి ఆయా జిల్లాల పరిధిలోనే బదిలీలు ఉంటాయి. అనంతరం కొత్తగా డిఎస్సిలో వచ్చే వారికి పోస్టింగ్లు ఇస్తారు.